గోప్రేమికులకు శుభోదయం. గోమాతను కుదిరినంత వరకు స్వేచ్ఛగా తిరిగేలా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇందులో భాగంగానే ప్రతిరోజు ఉదయం మేము నిద్రలేచినప్పుడే గోవుని గడ్డివాము దగ్గర 3 గంటల పాటు ఉంచాలనుకుంటున్నాం. అలాగే సాయంత్రం కూడా 3 గంటల పాటు ప్రతిరోజు ఉంచగలిగితే అది స్వేచ్ఛగా ఒకే ప్రదేశంలో ఉండకుండా కొద్దిగానైనా స్వేచ్ఛగా తిరుగుతుందని మా ఆలోచన. ఉదయం లేవగానే గోమాతను గడ్డివాము దగ్గర ఉంచి గోవు దగ్గర శుభ్రం చేయడం మొదలుపెట్టాను. ఇది నా దినచర్యలో భాగంగా మారిపోయింది. అంతకుముందు అప్పుడప్పుడు నేను గోశాల సందర్శించినప్పుడు గోవులకు కొద్దిపాటి గడ్డి తినిపించడము వంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలిగేవాడిని. ఇప్పుడు ఇంట్లో గోమాత ఉండడంతో పూర్తి స్థాయిలో నేను గోసేవ చేయగలుగుతున్నాననే ఆనందం నాకు ఉంది. ఉదయాన్నే ఇలా గోసేవ చేసుకోవడం నాకు చాలా బాగుంది. గోవు దగ్గర శుభ్రం చేసిన తర్వాత మా పిల్లలతో పాటు గోవు దగ్గరికి వెళ్ళాను. గోవు కూడా ప్రతిరోజు మనతో పాటు కొద్ది సమయాన్నైనా గడపాలని కోరుకుంటుంది. గోవుని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అంతే ప్రేమను తిరిగి మనకు పంచుతుంది. ప్రతి ఒక్కరూ కుదిరినంత వరకు గోమాతను ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేస్తారని నా అభిలాష. గోవు దూరమైనప్పటి నుంచే ఈ అనారోగ్యాలు ఎక్కువైపోయాయి. తిరిగి పాత తరపు ఆరోగ్యము మళ్ళీ రావాలంటే ప్రతి ఇంటికి గోమాత తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. గోవు ఉండడం వల్ల మనశ్శాంతితో పాటు గోమయము గోమూత్రం ఉపయోగించి జీవామృతాన్ని తయారు చేసుకొని మన ఇంటికి సరిపడా కూరగాయలు పండించుకోగలిగితే మనం తినే ఆహారం అమృతతుల్యంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ గోవుని పెంచుకునేలా కృషి చేస్తారని మా అభిలాష.